నమో మహద్భ్యోస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్యః ఏ బ్రాహ్మణాగాం అవధూతలింగాః చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం. పెద్దలకు, పిల్లలకు, యువకులకు, ఆటలాడుకునే బ్రహ్మచారులకు కూడా నమస్కారం. అందరూ అసహించుకునే వేషంతో బ్రహ్మవేత్తలు భూమిపై సంచరిస్తారు. వారి వల్ల రాజులకు శుభం కలుగుగాక అని రఘుగణ మహారాజు జడభరత యోగికి నమస్కరించాడు అని శ్రీ శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పి మళ్ళీ ఇలా చెప్పసాగాడు. బ్రహ్మర్షి మహానుభావుడు అయినటువంటి జడభరతుడు ఇలా రఘుగణ మహారాజుకు ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు కదా. ఆయన పరమ కారుణీకుడు. తనను అవమానం చేసిన వాడికి కూడా జ్ఞానాన్ని ఉపదేశించాడు. రఘుగణుడు దైన్యంతో ఆయన పాదాలకు నమస్కరించాడు. జడభరతునికి ఇంద్రియాలు, భోగాల నుండి ఆసక్తి లేకుండా మరలి ఉన్నాయి. అందుచేత భరతయోగి పరిపూర్ణమైన సముద్రంలాగా ఉన్నాడు. శాంతి చెందిన ఇంద్రియాలు అనే తరంగాల గల మనస్సు గలవాడి భూమిపై సంచరించాడు. అజ్ఞానంతో మానవుల దేహమే ఆత్మ అనే భ్రాంతిని కలిగి ఉన్నాడు. సత్పురుషుడైన జడభరతుని చేత పరమాత్మ తత్వబోధన అందుకున్న రఘుగణుడు దేహమే ఆత్మ అనే ధారణను విడిచిపెట్టేశాడు. ఓ రాజా, పరీక్షిత్ రాజా, భగవంతుని భక్తులకు ఆశ్రయించిన వ్యక్తులకు ఇంతటి ప్రభావం ఉంటుంది అన్నాడు శుకమహర్షి. అప్పుడు పరీక్షిత్ మహారాజు, ఓ మహర్షి, గొప్ప భగవద్భక్తుడైన నువ్వు అన్నీ తెలిసిన వాడవు కదా. నువ్వు జీవ సమూహం ప్రయాణం చేసే సంసార మార్గాన్ని పరోక్ష పద్ధతితో చెప్పావు కదా. ఈ రీతిగా గల ఉదాహరణలు వివేకవంతులు బుద్ధితో కల్పించబడ్డాయి. తిన్నగాను చక్కగాను అవి అవగాహనకు రావు కదా. కనుక మీరు అవే విషయాలను, ఉదాహరణలను చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పండి. మళ్ళీ ఆ జీవి యొక్క ప్రయాణాన్ని ఇంతవరకు జడభరతుడు రఘుగణ మహారాజుకు చెప్పిన విచారం నాకు చెప్పుకొచ్చారు. జీవి యొక్క ప్రయాణం ఎట్లెట్ల పడుతుంది, ఎక్కడెక్కడ పడుతుంది, ఎక్కడెక్కడ లేస్తుంది, ఎక్కడెక్కడ పడినప్పుడు ఏమేమి బాధలు పడుతున్నాయి, లేచినప్పుడు ఎంతెంత మళ్ళీ అవివేకం ఎట్లా ఆవరిస్తుంది, మళ్ళీ ఏ విధంగా ప్రయాణం సాగించి మళ్ళీ కింద పడుతుంది ఈ జీవి అనేటువంటిది. ఈ జీవికి సంబంధించిన గుంపు, అదే వ్యాపారం గుంపు అంటే అదే. అడవి అంటే కామక్రోధాలతో కల్పించబడినటువంటి గుణాలు. మొత్తం జీవి యొక్క కథ అది. ఇక్కడ వర్తకుల గుంపు అదంతా ఏదో కథ రూపంగా చెప్పుకొని వెళ్ళాడు స్వామి. ఇది ఎంతగా చెప్పుకొని వెళ్ళారు మీరు. అవే విషయాలను, ఉదాహరణలను చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పండి. మళ్ళీ దాన్నే ఆ జీవి యొక్క ప్రయాణ విచారాన్ని చెప్పుకొని వచ్చారు కదా, దాన్ని ఇంకొక పర్యం అర్థమయ్యేటట్టుగా, నాకేమీ అర్థం కాలేదేమో అనిపిస్తుంది. అర్థమయ్యేటట్టుగా ఉన్నది అర్థం కాకోకుండా ఉన్నదేమో అని లోపల సందేహపడుతున్నాను. అంటే ఉదాహరణలు అన్ని చెప్పుకొని రండి నాకు. దానికి ఇంకా ఉదాహరణలు చెప్పి ఆ జీవి యొక్క ప్రయాణం సంగతి, ఆ గుంపు సంగతి ఇంకా బాగా మీరు కొన్ని చెప్తే బాగుంటుందేమో. ఆ విషయాలను ఊహించటం కూడా తేలిక కాదు. పోని మీరు చెప్పిందంతా కూడా ఒక్కపారి జ్ఞాపకం చేసుకున్నా కూడా రావది. ఆ ప్రయాణం ఏమిటి, ఆ గుంపు ఏమిటి, ఆ దొంగల గుంపు ఏమిటి, ఆ పక్షులు ఏమిటి, క్రూరమైనటువంటి ఆ కార్గిచ్చు ఏమిటి, ఆ అగ్ని భయం ఏమిటి,
మరి గొంతులో పడటం ఏమిటి, కళ్ళు పోవటం ఏమిటి, ఆ జీవి అనుభవించే విధానం ఏమిటి, కోతి జన్మ అనేటువంటిది కోతి బుద్ధి రావటం ఏమిటి, ఊహించడానికి కూడా సాధ్యం లేదండి. అది మళ్ళీ చెప్పుకొని మళ్ళీ ఎన్ని మాటలు దాన్ని విన్నా కూడా చదివినా కూడా అర్థం కానే కాదు ఏమిటిది అని. కానీ నీకు నువ్వు పోల్చుకున్నప్పుడు మాత్రం అర్థమవుతుంది. ఓహో, నేను ఈ విధంగా ప్రయాణిస్తున్నాను, నేను ఈ విధంగా చెడిపోతున్నాను, ఈ విధంగా నేను గుంతలో పడుతున్నాను అనేటువంటిది నిన్ను నువ్వు పోల్చుకొని అనుకున్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. లేకపోతే అది ఏం గుంపు, మమ్మల్ని వదిలేసి ఇంకో గుంపు ఏదో అని చెప్పేసి మనం కథారూపంగా వెళ్ళినప్పుడు మనకేమీ అర్థం కాదు. దాన్నే వేరే విధంగా పరీక్ష మహారాజు సుఖబ్రహ్మను అడుగుతున్నారు. ఇంతటితో పంచమ స్కందంలోని 13వ అధ్యాయము సమాప్తం. ఇక మనం 14వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో రహుగణ జడభరతుల సంవాద రూపంలో వర్ణించబడ్డ సంసార అరణ్యం యొక్క అర్థం చెప్పబడింది. ఇప్పుడు బాగా మనకు అర్థమవుతుంది. ఇదొక పెద్ద అరణ్యం సంసారం అనేటువంటిది. సంసార చక్రం, సంసార పెద్ద సముద్రము, సర్పము, చెప్పలేనంత వృక్షము అన్నట్టు శ్రీ సుఖమహర్షి ఆనందంతో ఇలా చెప్పసాగాడు. భవారణ్య వర్ణంలో ఆ వర్తకుల దళమంటే, ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు అది ఏమిటి, జీవుడెవరు అనేది, సమూహం అంటే ఏమిటి, వాళ్ళ బంధువులంటే ఎవరు అనేది ముందుకు చూడండి. ఇప్పుడు అక్కడ ఆ స్టేట్ వచ్చాయి, అడవిలో కలిగినటువంటి ఒక బాధ, సంపద, పుణ్యం కాదులేండి, సుఖము, దుఃఖము, రోగము, భయము, ఇవన్నీ ఏది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది సంసార చక్రంలో నడిచే జీవికి. భవారణ్య వర్ణంలో ఆ వర్తకుల దళమంటే జీవుల సమూహం. జీవుల దేహమే ఆత్మ అని భ్రాంతితో కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ కర్మలంతా చేస్తూ ఉంటారు. ఈ కర్మల ఫలాలు 3 విధాలు. అవి పుణ్యము, పాపము, పుణ్యాపాపములు కలిసిన మిశ్రమము. పుణ్యఫలంతో సత్వగుణంతో కూడిన దేవతా దేహాలు లభిస్తాయి పుణ్యఫలంతో. పాప ఫలంతో తమోగుణముతో కూడిన చెట్టు, పశువు, పక్షి మొదలైన దేహాలు లభిస్తాయి. పుణ్యము పాపము కలిసిన మిశ్రమ ఫలంతో రజోగుణ ప్రధానమైన మనుష్య దేహాలు లభిస్తాయి. ఇవి జీవులకు ఒక జన్మ తరువాత మరొక జన్మలో పరంపరంగా లభిస్తూ ఉంటాయి. ఇదే ప్రయాణము. సంసార ప్రయాణం అంటే జీవి ప్రయాణము. అప్పుడప్పుడు ఆ జన్మలో జరిగేటువంటి సుఖ సంపదలు, దుఃఖాలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటుంది. మరొక జన్మలో పరంపరంగా లభిస్తూ ఉంటాయి. ఆ వాసనతో అట్లా పోతూ ఉంటుంది. జీవులకు పూర్వకాలం నుంచి పుట్టకతో సంయోగము, మరణంతో వియోగము మొదలైన సంసారం యొక్క అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. మిగతా వర్తకుల గుంపు అంటే ఇవే వ్యామోహాదులు. ఇవన్నీ ఒక గుంపులాగా వీళ్ళంతా పట్టుకొని పీడిస్తూ ఉంటారు. ఇదొక గుంపు. అప్పుడప్పుడు వీళ్ళు వదిలిపోతూ ఉంటారు కూడా. దేహేంద్రియాల్లో ఉండేటువంటి కొన్ని ఇంద్రియాలు వదిలిపోతూ ఉంటాయి. అయ్యో, ఆ చెయ్యి బాగుంటే, ఆ కాలు బాగుంటే నడుస్తూ వదిలిపోయింది. అది అక్కడి నుంచి ఆ వర్తకం వదిలేసిపోయింది. అక్కడి నుంచి అదంటే ఆ జీవిని వదిలేసిపోయింది. ఇవి ఆ అడవిలో జరిగినటువంటి కథలంతా కూడా. మనస్సు ప్రేరేపించటంతో వ్యక్తి 5 జ్ఞానేంద్రియాల సుఖం కోసమై కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ సుఖానికే చేస్తుంటాడు కర్మలు, అంతే. ఎప్పుడు కర్మ చేస్తున్నాడంటే సుఖాలకి, సుఖం చేస్తున్నాడు, సుఖాల కోసం బాధపడుతున్నాడంటే పుణ్యం నుంచి దూరం అయిపోయాడు, కష్టాలు పాలవుతున్నాడు. కనుక 5 జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి ఈ 6 సంసారానికి ద్వారమని చెప్తారు. చిట్టడవిలోకి ప్రవేశించడానికి దారి సుగమంగా ఉండదు, ఎంతో కష్టంగా ఉంటుంది. అలాగే
ఈ సంసార యాత్ర కూడా కష్టంగా ఉంటుంది. పుట్టక ముందు లోపల జీవి ప్రవేశించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఇక ప్రయాణం ఎట్లా? సర్వేశ్వరుడు భగవంతుడైన శ్రీ మహావిష్ణు యొక్క అదుపులో, ఆజ్ఞలలో మాయ ఉంటుంది కదా. ఆ మాయతో ఈ 6 ఇంద్రియాలే జీవుడికి సంసారంలోకి నెట్టివేస్తున్నాయి అని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. మాధవాయ నమః.